అమ్మా, నీ కడుపులో ప్రాణం పోసుకుంటున్న నన్ను నీ ద్వారా ఈ లోకం చూడాలని ఆశపడుతున్నానమ్మా. నన్ను అర్ధాంతంగా హతమార్చాలని చూస్తున్నావా అమ్మా? నేనేం పాపం చేశాను? ఆడపిల్ల అవటమే నా పాపమా? అదే నా శాపమా? నాన్నకు నేనంటే ఇష్టం లేదా? అందుకే ప్రతిరోజు నిన్ను తిడుతున్నాడు. నాకన్నీ తెలుసమ్మా. నాన్న అంతలా బలవంతం చేయటం వల్లనే నువ్వు నన్ను హతమార్చాలని చూస్తున్నావు. నాన్నకు నేనంటే ఎందుకమ్మా అంత కోపం? నాన్నకి ఆడపిల్లలంటే ఎందుకమ్మా అంత ద్వేషం? నాన్న కూడా ఒక ఆడదానికే పుట్టాడు కదమ్మా. ఒక ఆడదాన్నే పెళ్లి చేసుకున్నాడు కదమ్మా. అంటే ఆడది తల్లిగా భార్యగా పనికి వస్తుంది తప్ప కూతురిగా పనికిరాదా? సేవలు చేయడానికి కావాలి కానీ కడుపును పుట్టడానికి పనికిరాదా? నాన్నకు చెప్పమ్మా నన్ను చంపొద్దని. నాన్నకు చెప్పమ్మా నాకు బ్రతకాలని ఉంది. నేను బయటకు వస్తానమ్మా. నాకు నీతో ఆడుకోవాలని, నీ చేతి గోరుముద్దలు తినాలని, నాన్నకి బోలెడు కబుర్లు చెప్పాలని ఉంది. నన్ను బయటకు రాని అమ్మా. ఈ లోకం చూడాలని ఆశగా ఉంది. నాన్నకు చెప్పమ్మా, ఆడపిల్ల భారం కాదని, ఆడపుట్టుక నేరం కాదని నాన్నతో చెప్పమ్మా. మనం లేనిదే సృష్టి లేదు. నువ్వు కూడా ఆడదానివే కదా. మరి నా బాధ నీకు ఎందుకు అర్థం కావటం లేదు? దయచేసి మీ ఇద్దరు అర్థం చేసుకొని నన్ను బ్రతికించండి అమ్మా.